అనగనగా సువర్ణగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని శివసేన మహారాజు పాలించేవాడు. అతని రాజ్యంలో సిరి సంపదలు తులతూగేవి. అతని భార్య పేరు సులోచన. సులోచన చాలా అందంగా ఉండేది. ఒకరోజు శివసేనుడు సులోచనతో రాబోయే ఆమె పుట్టినరోజు కోసం ఏమి కానుక కావాలో అడగమని అంటాడు. అప్పుడు సులోచన, నా వద్ద అన్నీ ఉన్నాయి మహారాజా, కానీ రవ్వల వడ్డానం ఒక్కటి లేదు, ఆ ఒక్క కానుక ఇవ్వండి చాలు అని అంటుంది. మహారాణి గారు కోరుకోవడం అది జరగకపోవడమూనా? రేపే మన ఆస్థాన కంసాలిని పిలిపించి వడ్డానం చేయమని పురమాయిస్తాను అని అంటాడు మహారాజు. మరునాడు ఆస్థాన కంసాలిని మహారాజు పిలిపించి, పక్షం రోజుల్లో మహారాణి గారి పుట్టినరోజు ఉంది, అప్పటి వరకల్లా మహారాణి గారు కోరిన విధంగా రవ్వల వడ్డానం తయారు చేసి తీసుకురా అని మహారాజు కంసాలిని పురమాయిస్తాడు. చిత్తం ప్రభు, అలాగే తీసుకువస్తాను అని వెళ్ళిపోతాడు కంసాలి. 10 రోజులు గడిచిన తరువాత రాజ్యంలో ఒక పుకారు వినిపిస్తుంది. కంసాలి మహారాణి కోసం రవ్వల వడ్డానం తయారు చేశాడని, అది ఎంతగానో నచ్చిన కంసాలి భార్య రాణిగారికి వడ్డానం ఇవ్వకముందే తనే పెట్టుకొని తిరుగుతూ ముచ్చట తీర్చుకుంటుంది అని పుకారు పుట్టింది. ఈ పుకారు ఆ నోట ఈ నోట పడి చివరకు మహారాణి వరకు చేరుతుంది. అప్పుడు మహారాణి మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నేను ముచ్చటపడి చేయించుకున్న వడ్డానం నాకన్నా ముందే వేరొకరు పెట్టుకున్నారు, ఇది నేను భరించలేను, వెంటనే కంసాలిని అతని భార్యని పిలిపించి శిక్షించండి అని అంటుంది మహారాణి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని తప్పకుండా శిక్షిస్తాను మహారాణి, మీరు చింతించకండి అని అంటాడు మహారాజు. వెంటనే మహారాజు కంసాలిని అతని భార్యను పిలిపిస్తాడు. అతడితో మాట్లాడి పంపించేస్తాడు మహారాజు. శిక్షించకుండానే కంసాలిని మహారాజు పంపించేశాడని తెలుసుకున్న మహారాణి కోపంగా మహారాజు వద్దకు వచ్చి, కంసాలిని శిక్షిస్తానని నాకు మాట ఇచ్చారు కదా మహారాజా, మరి శిక్షించకుండానే పంపేశారంట అని అంటుంది మహారాణి. కంసాలి భార్య మీకోసం చేసిన వడ్డానం పెట్టుకుంది అన్న మాటలో నిజం లేదు మహారాణి, అది వట్టి పుకారు, అందుకే పంపించేశాను వారిని అని అంటాడు మహారాజు. అది మీకెలా తెలుసు అని అడుగుతుంది మహారాణి. ఎలాగంటే, పాపం కంసాలి భార్యది ఊబకాయం, ఆమెకసలు మీ వడ్డానం పట్టే అవకాశమే లేదు మహారాణి అని అంటాడు మహారాజు. ఆ మాటతో తృప్తి చెందిన మహారాణి సంతోషంగా వెళ్ళిపోతుంది. మహారాణి గారికి నచ్చిన విధంగా అందమైన రవ్వల వడ్డానం చేసిన కంసాలిని సన్మానించి పంపిస్తాడు మహారాజు. తను కోరుకున్న విధంగా పుట్టినరోజు కానుకగా మహారాజు రవ్వల వడ్డానం ఇవ్వడంతో సంతోషపడుతుంది మహారాణి. సరైన ఆధారం లేకుండా ఊరికే పుట్టిన పుకార్లను ఎప్పుడూ నమ్మకూడదు.